వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన వైఎస్ఆర్సీపీ వామపక్ష పార్టీల ట్రాక్టర్స్ ర్యాలీ, టొబాకో బేళ్లను దగ్ధం చేసిన రైతులు, మద్దతు తెలిపిన రైతులు, రైతు సంఘాలు, కూలీలు. ఈ నెల 8వ తేదీన జంగారెడ్డిగూడెం వెంకటస్వామి ఆశ్రమానికి రానున్న గొర్ల వెంకటస్వామి ఉపన్యాసకులు శ్రీ 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 సాయి సుందరం మహారాజ్. ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్యకు గురైన జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన టీడీపీ కార్యకర్త కారుమూరి దుర్గారెడ్డి లా అండ్ ఆర్డర్ లేదంటూ అసహనం వ్యక్తం చేసిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. ఎస్ఐలుగా పదోన్నతులు పొందిన జంగారెడ్డిగూడెం సర్కిల్ ఏఎస్ఐ గంగాధర్, కోయిలగూడెం ఏఎస్ఐ మంగయ్య అభినందనలు తెలియజేసిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, రజక సంఘాలు. పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఆరుగాలం ఎంతో శ్రమ కోర్చి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని, పంట సాయానికి ఫల సాయం రావడం లేదు అంటూ కన్నీరు మున్నీరై విలపిస్తున్నప్పటికీ పట్టించుకునే నాదుడు లేకుండా పోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వామపక్ష పార్టీల నాయకులు సైతం ధ్వజమెత్తారు. జంగారెడ్డిగూడెంలో కేజీ పొగాకుకు కనీసం 300 రూపాయల సరాసరి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ధర్నా విజయవంతమైంది. తొలుత ఎస్ఆర్ పెట్రోల్ బంక్ నుంచి ట్రాక్టర్స్ తో భారీ ర్యాలీ చేశారు. చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు, పోలవరం ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు, పోలవరం పరిశీలకులు శివాజీ రాజా, ఏలూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన నాయకులు జక్కంపూడి రాజా, సిపిఐ జిల్లా నాయకులు రమణరాజు, వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, ఉంగుటూరు ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు, సిపిఐ జిల్లా నాయకులు మన్నవ కృష్ణ చైతన్య, కేవి రమణ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తొలుత టొబాకో బోర్డు నందు నిర్వహించిన వేలం కేంద్రాన్ని నాయకులు పరిశీలించారు. పొగాకు సాగు వ్యత్యాసాలను గురించి, ధరల గురించి రెండవ వేలం కేంద్రం బోర్డు చైర్మన్ సత్రం వెంకట్రావు, ఉపాధ్యక్షులు అట్లూరి సతీష్ తదితరులు నాయకులకు వివరించారు. సుమారు 150 కేజీల పొగాకు బ్యారెన్ కు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటే సుమారు 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల నష్టానికి రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వివరించారు. వేలం జరుగుతున్న ప్రక్రియను పరిశీలించారు. నష్టపోతున్న రైతులను పరామర్శించారు. రైతులకు వైఎస్ఆర్సీపీ వామపక్ష పార్టీలు అండగా నిలిచి గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి అంటూ బోర్డు సూపరింటెండెంట్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ట్రాక్టర్ పై నాయకులు నిలబడి దారి పొడవునా అభివాదం తెలియజేస్తూ ముందుకు సాగారు. ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద మొదలైన ట్రాక్టర్, మోటార్ సైకిల్ ర్యాలీ అమర్జీవి పొట్టి శ్రీరాములు, గ్రామదేవత గంగానమ్మ తల్లి, బోసుబొమ్మ సెంటర్ మీదుగా కాకర్ల కాంప్లెక్స్ బైపాస్ మీదుగా టొబాకో బోర్డుకు ప్రదర్శన చేరుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహానికి జక్కంపూడి రాజా, జట్టి గురునాథరావు, కంబం విజయరాజు, తెల్లం బాలరాజులు పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు, పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తా, మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ వామపక్ష పార్టీల జెండాలు రెపరెపలాడాయి. కాకర్ల కాంప్లెక్స్ వద్ద టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి సత్రం లక్ష్మణరావు, అట్లూరి సతీష్ పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించండి మహాప్రభు అంటూ పొగాకు బేళ్లను రైతులు దహనం చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి నాయకులు మాట్లాడారు. రైతులు బాగుపడాలన్నా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి స్వర్ణయుగం రావాలన్నా మరలా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతోనే సాధ్యపడుతుందని అన్నారు. వివిధ పన్నుల రూపంలో చెల్లించిన స్థిరీకరణ నిధులతో మార్క్ఫెడ్ ద్వారా పొగాకును కొనుగోలు చేసి పొగాకు రైతులను ఆదుకోవాలని కోరారు. మెట్ట ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పొగాకు రైతులు పండించే ఎన్ఎల్ఎస్ పొగాకుకు కేజీ 300 రూపాయల సరాసరి ధర వచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. యూరియా కోసం యాప్ ఏర్పాటు చేశారని, దీనిపై కూడా త్వరలోనే రైతులతో ఆందోళన చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ ధరల తగ్గిన విధానం మీద కల్లం బాలరాజు గారు కోలిగూడలో కూడా ధర్నా నిర్వహించారు. అలాగే దేవరపల్లి బోర్డులో
అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ధనాన్ని గ్రహించారు. ఈ జంగారెడ్డి కూడా 2 బోర్డులు ఉన్నాయి, చాలా ఎక్కువ మంది రైతులు ఉన్నారు. అటు పోలవరం చిత్రకూట తాలూకా 2 పరిధుల్లో కూడా రైతులు ఇక్కడ ఉన్న ఉద్దేశం మీద ఇక్కడ కూడా ధర్నా చేద్దామా అని చెప్పేసి అనుకుని రైతు నాయకులు సంప్రదిస్తే రైతు నాయకులు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేము వెళ్తున్నామని పిలిచారు, రేటు పెరిగే అవకాశం ఉంది. అలాగే మైసూరు బోర్డు అయిపోయిన తర్వాత ప్రయాణికులు ఎక్కువ మంది వస్తారు, ఇక్కడ రేటు పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా మీరు ఏదైనా వైఎస్ఆర్ పార్టీ తరఫున ధర్నా చేస్తే ఆ కూటమి నాయకులకి ఏదైనా కోపం వచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంటుందేమో అంటే మేము మా వైఎస్ఆర్ పార్టీ గురించి మాకేది ప్రమోట్ చేసిన అవసరం లేదు, మీరే మీకు ఎప్పుడు ధరలు కావాలని కోరుకున్నాం తప్పించి ఇలా వైఎస్ఆర్ పార్టీ ఏదో ప్రమోట్ చేసుకుని ఆ రైతుల కన్నీళ్లతో మేమేదో పార్టీ పెంచుకోవాలని ఉద్దేశం మాకు అసలు లేదు. ఎందుకంటే సంవత్సరం నిన్న పిల్లవాడికి ఫోటో చూపిస్తే జగన్ అనిపిస్తాడు 40% ఓట్ బ్యాంక్ వచ్చింది బాబు, మేము రైతుల గురించి చూస్తాం తప్పించి రైతుల తాలూకా ఆవేదన మేము సొమ్ము చేసుకొని చూడము. మీరు రేటు వచ్చే వరకు మీరు పోరాడండి, రేటు రాకపోతే అప్పుడు మాకు చెప్పండి అని చెప్పడం జరిగింది. 2 నెలలు చూసాము, నెల 10 రోజులు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన ఏదో రేటు చేస్తామని చెప్పన్నారు. ఇక్కడ రోజుకి రేటు క్షీణించిపోతుంది. రైతు నాయకులు మరి వాళ్ళు ఇబ్బంది పడినా మిగతా రైతుల్లో వచ్చి మీరు ధర్నా చేయకపోతే మా బతుకు ఇబ్బంది పడే పరిస్థితి, అసలు ఎవరు పట్టించుకోకపోతే అసలు ఏరేడు కొండర కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం, మేము అప్పుల పాలైపోతే మీరు ధర్నా చేయాలని చెప్పేసి అందరూ కూడా ఉపయోగపడికి మార్కెట్కి ఇచ్చి పొగాకుని రైతులను ఆదుకోమంటే వాళ్ళు 130 కోట్ల పొగాకు కొనేసరికి మార్కెట్ స్టేబుల్ అయిపోయింది, మరి రైతులకు ఇబ్బంది. మరి ఈ రోజున ఈ తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత గత 2 ఏళ్ళుగా ఎక్కడ ఏ రైతు కూడా హ్యాపీగలిగింది. అసలు రైతు అనే అతను వ్యవసాయం దానికైనా ఖర్చు కూడా ఈరోజు చూస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో అది వైఎస్ఆర్ పార్టీ గురించి జగన్మోహన్ గురించి చెప్పే అవసరం లేదు, ప్రజలు చెప్తున్నారు. గతంలో ఎలాగుంది ప్రభుత్వం దిగి వచ్చి మీ కష్టాలు విని మీకు జరుగుతున్న నష్టాలు విని వేదికపై నుండి చెప్పినటువంటి నాయకుల మాటలు శ్రద్ధగా మనసులో పెట్టుకుని మీకు న్యాయం చేయాలి అంటే కనీస మద్దతు ధర 300 రూపాయలైనా ఉంటే కనీసం ఈ రైతు కష్టాల నుంచి గట్టెక్కుతాడనేటువంటి విషయాన్ని మన పెద్దలందరూ చెప్పడం జరిగింది. దానికి మేమందరం కూడా ఒకే మాటగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద దృష్టి పెట్టి రైతు కంట కన్నీరు కారకుండా వాళ్ళను సంతోషపెట్టే విధంగా కనీసంలో కనీసం సంతోషపెట్టే విధంగా 300 రూపాయలు కనీసం మద్దతు ధర ఇప్పించి వాళ్ళని ఆదుకోమని వేదిక పని మేము కోరుతూ, మరి మన పెద్దలే కాదు ఎవరు చెప్పినా కష్టించి పనిచేసి రైతులను కంట కన్నీరు పెట్టినటువంటి ఏ ప్రభుత్వం కూడా మన జాలలేదు. మనం చూసాం 3 పూటలు మనం అందరం కూడా అన్నం తింటున్నాం కాబట్టి ఈ పొగాకు వల్ల మనం అందరూ కూడా అభివృద్ధి అవుతుంది, మన కుటుంబాలు స్థితిగతులు మారి మన జీవన విధానం మారింది, మనం కూస్తో కాస్తో పైకి వస్తాం. ఆనాడు ఇలాంటి పొగాకు సంక్షోభం వచ్చినప్పుడు అప్పుడు నేను మొదటిసారి ఎమ్మెల్యే, ఆ రోజు పొగాకు రైతు సంఘ నాయకుడు ఆ రోజు హైదరాబాద్ వచ్చి మరి రాజశేఖర్ గారు దగ్గరికి తీసుకెళ్ళమని ఈ పొగాకు రైతు సంఘ నాయకులు అందరూ కూడా వస్తే ఆ రోజు నేను గురునాథం గారు మరి వైఎస్ రాజశేఖర్ గారి విద్యార్థి తీసుకెళ్తే ఒక్క మాట కూడా అనకుండా ఎస్ అని ఆయన నోట్లో ఎప్పుడైనా వచ్చిందంటే ఎస్ఏ తప్పడం అని ఎప్పుడు కూడా రాలేదు. ఆ రోజు 350 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రోజు పొగాకు రైతులను ఆదుకున్నారు. ఆ రోజు రాజశేఖర్ గారు మరి రైతులకి ఎంత చేయాలో అంత చేశారు. అంటే ఆయనకి రాజశేఖర్ గారికి రైతులు అంటే ఎంతో ఇష్టం. ఆయన కూడా స్వతహాగా రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి వ్యవసాయం అంటే కానీ ఈ రోజు రైతు ఈ సంక్షేమంలో కోల్పోయింది. ఒక పొగక రైతు ప్రతి పంట ఈ రోజు గిట్టుబాటు ధర లేదు. ఇక్కడ 450 రూపాయల కేజీ కొన్న పొగాకు బోర్డులో, అలాగే ఒంగోలులో 350 రూపాయలు కొనేటి ఒంగోలులో ఇవాళ 160 రూపాయలు కొనుగోలు చేస్తా ఉన్నారు. ఒక్కొక్క ఎకరానికి ఆ ప్రాంతంలో దాదాపుగా 2,50,000 ఖర్చు అవుతా ఉంది. ఇక్కడ 3 లక్షల దాకా ఖర్చు అవుతా ఉంది. ఇటువంటి స్థితిలో ఇవాళ కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఐటీసీ మొదలుకొని అన్ని కంపెనీలు కొమ్మక్కై రైతుల్ని నిలువు దోపిడీ చేస్తా ఉన్నారు. ఇవాళ ఏదైనా అడిగితే ఆడ యుద్ధం జరుగుతుంది, ఎక్స్పోర్ట్ లేదు అని ఇప్పుడు దాకా మాట్లాడి గట్టిగా పెడితే ఇవాళ పొగాకు మనకు అవసరానికి మించి పండింది. మీకు 142 మిలియన్ కేజీలు ఇస్తే ఇవాళ 242 మిలియన్ కేజీలు పండిందని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. అలాగే టొబాకో బోర్డు మాట్లాడుతూ ఉన్నారు. రైతులు కూడా ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నారు, ఓ చంద్రబాబు నాయుడు
రైతే వెన్నెమ్మకన్నారు, దేశానికి తిండి పెట్టేది రైతు అన్నారు. మట్టిలో వేళ్లు చురిపి అన్నం ముద్దలు వెలిగి తీసే రైతు జీవితాల్లోకి మీరు ఎప్పుడైనా తొంగి చూసారా? వాళ్ళ కష్ట సుఖాలు ఎప్పుడైనా మీరు బాగా ఆలోచన చేశారా? ఆలోచన చేస్తే ఇవాళ 242 మిలియన్ కేజీలు పండితే మరి రైతుల్ని ఏం చేయాలా? రైతుల పంటని ఎలా నిల్వ చేయాలా? ఈ రోజు ఎంత అమ్మాలా? మిగిలింది ఎట్లా స్టోర్ చేసుకోవాలా? ప్రభుత్వం నీకు బాధ్యత ఉందా లేదా? కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి. నీ చేతిలో ప్రభుత్వం ఉంది. నువ్వు ఈ సంవత్సరం 142 మిలియన్ కేజీలు కొనియడానికి నువ్వు గిట్టుబాటు ధరలతో ఎందుకు చేయలేకపోతా ఉన్నావు? ప్రతి సంవత్సరం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 20 నుంచి 30% ప్రతి సంవత్సరం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరుగుతుంది. అది ప్రతి వ్యాపారస్తుడికి తెలుసు, ప్రతి టొబాకో బోర్డుకి తెలుసు, ప్రతి గవర్నమెంట్ అధికి ప్రభుత్వాలకు కూడా తెలుసు. కాకపోతే మాకు ఈ సంవత్సరం స్టార్టింగ్ ప్రైస్ 200 రూపాయలు, అదే లాస్ట్ ఇయర్ 200 స్టార్ట్, ఈ సంవత్సరం 20 రూపాయలు స్టార్ట్ చేసి రైతుల్ని ఇబ్బంది పెడతామనేది కంపెనీలు మొదలు పెట్టారు. ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు చెప్పేదంటే ప్రపంచవ్యాప్తంగా పంటండి మేము కొనలేం అని అన్నారు. అయినా సరే మేము ఈ 265 రూపాయలకి మార్కెట్ స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా మంచి ఆర్డర్స్ వస్తాయి, రాబోయే రోజుల్లో మంచి రేట్ వస్తుందని మేము టొబాకో బోర్డు సపోర్ట్ చేసి మేము మార్కెట్ స్టార్ట్ చేస్తే ఇవాళ ఆ 265 రూపాయలని కొనే పొగాకు, కొంత పొగాకు ఉండాలి, అందులో 30% ఉన్న 70% పొగాకుని 170 రూపాయలకి తీసుకొచ్చారు. ఇంకా మేము ప్రతి కేజీకి 100 రూపాయలు నష్టపోతున్నాం. ఎందుకంటే మాకు ఈ వ్యవసాయానికి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 1 ఎకరానికి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ వచ్చే యావరేజ్ చూస్తే 200 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇవాళ మాకు వచ్చే 150 రూపాయలు ఉంది, 200 ఉంది, 170 రూపాయలు కన్న పొగాకు ఇవాళ ఎన్ఎల్ఎస్లో దగ్గరగా 15 మిలియన్లు ఉండదని అధికారులు చెప్తున్నారు, మా రైతులు కూడా చెప్తున్నారు. ఈ 20 మిలియన్ల పొగాకి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాలి. ఏ రకంగా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల సమస్యల మీద మేము ఆయన దగ్గరికి వెళ్తాం, ఇబ్బంది వచ్చిన సంవత్సరంలో ఆయన రైతుల ఇబ్బందులు గ్రహించి రైతు ఆర్థికంగా బలపడాలి అనే ఆలోచనతో 300 కోట్ల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకున్నారు. అది మీ అందరికీ తెలిసిన నిజమా కాదా? మనల్ని ఆదుకున్నారా లేదా? అలాగే లాస్ట్ ఇయర్ కూడా మనకు సంబంధం లేని బ్లాక్ బర్లీ అంటే టొబాకో పరిధిలో లేని పొగాకు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత ఆర్థిక సహాయం చేశారు. ఈ సంవత్సరం కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది, మా ఇబ్బందులన్నీ చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి నేను డెఫినెట్గా మార్కెట్ని ఇంక్రీజ్ చేస్తా, ఢిల్లీ లెవెల్లో నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీకు న్యాయం జరిగేటట్టు చేస్తానన్నారు. కానీ మేము ఆయన కలిసి 4 రోజులైంది, ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉన్నాయని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. కేవలం ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులను పోగొట్టుకుంటున్నారు. మాటలతో సరిపోయే దానికి కేవలం కక్షలతో ముందుకు సాగడం వలన కుటుంబాల మధ్య అగాధం వివాదాలు సాగుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన కారుమూరి దుర్గారెడ్డి మంగళవారం హత్యకు గురయ్యారు. టీడీపీ కార్యకర్తగా, పంచాయతీ సభ్యులుగా దుర్గారెడ్డి చురుకుగా ఉండేవారని కుటుంబీకులు, బంధువులు తెలియజేస్తున్నారు. కేవలం భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా గ్రామస్తులు భావిస్తున్నారు. దుర్గారెడ్డికి రక్షణ కల్పించాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కార్యాలయం నుంచి జంగారెడ్డిగూడెం ఎస్ఐకు సమాచారం ఇచ్చిన గంటకే దుర్గారెడ్డి హత్యకు గురి కావడంపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఎమ్మెల్యే రోషన్
కుమార్ హత్య జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ లేదని వ్యాఖ్యానించారు. 24 గంటల్లో హత్యపై పూర్తి వివరాలు సేకరించి బాధితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, పట్టణ అధ్యక్షులు కొండడి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. చెందినటువంటి కారుమూరి దుర్గారెడ్డి గారు మా పార్టీ సీనియర్ కార్యకర్త, పలు దఫాలు పంచాయతీ బోర్డులో కూడా పనిచేసి ఉన్నారు. ఆయన చదువుకున్నటువంటి ఉన్నత చదువులు చదివిన వ్యక్తి. ఆయన ఏ సమస్యనైనా సరే పోలీసు వ్యవస్థ ద్వారా కానీ న్యాయ వ్యవస్థ ద్వారా కానీ పరిష్కారం చేయడానికి ప్రయత్నించాడు ఇప్పటి వరకు. అదే పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆయన భూ వివాదంలో ప్రాణహాని ఉందని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి ఆయనకి చట్టపరంగా అన్ని హక్కులు ఉన్నా సరే దాని మీద ఎటువంటి రక్షణ కల్పించలేకపోవడం వల్ల ఈరోజు ఆయన దారుణ హత్యకు గురవటం జరిగింది. దీని మీద బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరి మీద ఎవరైతే హత్య చేశారో హత్య జరిగిన వ్యక్తి వెనకాల ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరినీ కూడా చట్టపరంగా ఈరోజు కస్టడీలోకి తీసుకునే వరకు కూడా బాడీని అయితే మేము కదలము. ఇక్కడ నుంచి ఆయనకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. మళ్ళా ఈ రౌడీ ఇక్కడ రాజకీయం పేరంపేట గ్రామం నుంచి తరిమివేసే వరకు కూడా రౌడీజం చేస్తున్నటువంటి నాయకులందరినీ ఖచ్చితంగా రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఎటువంటి సెటిల్మెంట్లో కానీ లావాదేవీల్లో కానీ వాళ్ళు కనిపించకుండా చేసి మా ఊరిని రక్షించవలసిందిగా కోరుతూ పోలీసు వారు ఇప్పటి నుంచైనా సరే మళ్ళా రిపీట్ అవ్వకుండా చూసుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం. భూ వివాదం అండి, అన్నదమ్ముల మధ్య ఉన్న భూ వివాదంలో కక్ష కట్టి కావాలని ఏంటంటే ఒక ధైర్యం, ఎటువంటి పోలీసు వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కూడా మాకు ఆ ఇబ్బంది కలగట్లా. వాళ్ళకు ఒక ఇబ్బంది కలిగి ఉంటే ఈరోజు భయంతో ఇంతవరకు తెగించేవాళ్ళు కాదు. వాళ్ళు కృష్ణారెడ్డి అండి, పార్టీ ప్రెసిడెంట్ 20 సంవత్సరాలుగా గత టీడీపీ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. పోలీసు వారు ఏమంటారండి, మమ్మల్ని టీడీపీ చేతికే రావద్దన్నారు. మమ్మల్ని మొన్న అయితే దౌర్జన్యంగా నన్ను కొడతాకొచ్చారు అసలు గారు. ఏదన్నా అంటే అధికార పార్టీ అని మమ్మల్ని దోషేస్తారండి. మేము గత చాలా రోజులు బట్టి ఎమ్మెల్యే గారికి చెప్పి ఇసిగిపోయామండి. ఎమ్మెల్యే గారికి చెప్తూ నేను చెప్తున్నాను అంటున్నారు, ఏం చెప్పట్లేదు. పోలీసు వారు సహకరించరు. నీడు ఇతనికి డెత్ ఉన్నది 3 రోజులు తిరుగుతుంటే నిన్న నాకు 1 గంటకు ఫోన్ చేస్తే నేను పొలం దమ్ములు చేసేవాడిని వెళ్తే ఏంటంటే వీడి మీద బైండ్ ఓవర్ కేసు పెట్టాను అన్నాడు. ఎందుకంటే నాకు థ్రెడ్ ఉందని నేను చెప్తే నన్ను బైండ్ ఓవర్ కేసు పెడతానంటే నేను ఎస్ఐ గారి మీద ఏంటి ఇలా చేస్తున్నారని గట్టిగా గొడవ చేస్తే అప్పుడు వీడి మీద బైండ్ ఓవర్ కేసు తీసారు. మేము ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారిని కలుపుతాం జరిగింది. ఎందుకంటే మనోడికి చంపేస్తామన్నారండి, అది కొంచెం చూడండి అని చెప్తే మేము వచ్చేటప్పటికే ఇస్తారు. 5 ఎకరాల 84 సెంట్లు అండి ఈ తగుకి మూల కారణం. 5 ఎకరాల 84 సెంట్లో ఎకరం 70 సెంట్లు కారుమూరి దుర్గారెడ్డి గారు హ్యాండ్ ఓవర్లో ఉంది. ఉన్నదంతా ఆ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. కానీ ఈ ఎకరం 70 సెంట్లు కూడా ఈయన చేయనివ్వట్లేదు. అది వాళ్ళే చేసుకుంటారు, ఇది వాళ్ళే చేసుకుంటారు. కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఏది ఇచ్చినా కోర్టులో ఉంది. నాకు ఎందుకున్నా మనోడిని నేను బైండ్ ఓవర్ చేసేటప్పటికి ఇతను వచ్చి ఏమీ చేయకుండా ఆ రైతు భరోసా కాడ కూర్చున్నవాడిని ఒక 5-6 వ్యక్తులు వచ్చి అడ్డంగా నరికేసి వెళ్ళిపోయారు. వినాదాలు చేసుకుంటా మేము 10 రోజులు వచ్చేస్తామని. ఇది ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఏదైనా చెప్తేనే కానీ బాడీ తీయమని మేము మనోళ్ళందరం కోరుకుంటారండి. జంగారెడ్డిగూడెం రూరల్లో పేరంపేట గ్రామంలో చాలా దురదృష్టకరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి కారుమూరి దుర్గారెడ్డి గారు హత్య చేయబడ్డారు. మరి పట్టపగలు ఉదల్పూడి కాన్స్టిట్యున్సీలో మరి జంగారెడ్డిగూడెంలో ఈ యొక్క హత్య జరగడం నిజంగా నేను చాలా చాలా చింతిస్తున్నాను. మరి ఈ హత్య కేవలం ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా ప్రొటెక్ట్ చేయడం వల్లనే పోలీసు వారు దీన్ని సరైన టైంలో కంప్లైంట్ పెట్టినా కూడా మరి యాక్షన్ తీసుకోకుండా ఎవరైతే డిసీజ్ ఉన్నారో వారు వచ్చి లైఫ్ థ్రెట్ అని చెప్పినా కూడా పట్టించుకోకుండా మరి ఇలా చేయడం వల్ల మరి ఈ రోజు ఒక ప్రాణం మనం కోల్పోయాం. దుర్గారెడ్డి ఒక మంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వార్డ్ మెంబర్ కూడా ఇక్కడ. మరి ఈ ఇన్సిడెంట్ జరిగే అరగంట ముందు మరి నా ఆఫీస్ నుంచి నేను నా పిఎస్ఐకి ఫోన్ చేసి ఇట్లా దుర్గారెడ్డి గారికి మరి అన్యాయం జరుగుతా ఉంది, తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా చూడండి అని చెప్పిన అరగంటకే మరి ఇక్కడ తను హత్య చేయడం జరిగింది. మరి ఈ విషయంలో నేను ఎమ్మెల్యేగా మరి పోలీసు వారు చెప్తున్నాను, 24 hours లో దీని మీద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి. అలాగే ఎవరైతే మరి చంపారో దీని వెనకాల ఎవరున్నారో, ఎవరైతే మరి ప్రోత్సహించారో ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షలు చెప్పి నేను సభాముఖం తెలియజేస్తున్నాను. అలాగే చనిపోయిన బాడీ విషయంలో నెక్స్ట్ 2 hours లో కూడా ఫార్మాలిటీస్ అండ్ ఫినిష్ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనము లా అండ్ ఆర్డర్ మరి కరెక్ట్ గా ఉండాలి. మనం ఏదో కోడి పందెం ఆడ పట్టుకోవడం, పేకాడ పట్టుకోవడం ఇది కాదు లా అండ్ ఆర్డర్ అంటే. మరి ఈ రోజున ఒక కామన్ సివిలియన్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం, మరి ఒక నిండు ప్రాణం పోవడం మాత్రం నేను సహించదు లేదు. ఈ విషయంలో మేము కూటమి కార్యకర్తలు అలాగే నాయకులు అంతా కూడా చాలా 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 బాధపడుతున్నాం. తప్పకుండా దీని మీద కఠినమైన చర్య ఉంటుంది. నేను పేరంపేట గ్రామస్తులకి అలాగే ముఖ్యంగా దుర్గారెడ్డి కుటుంబ సభ్యులకి కూడా చెప్తున్నాను, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఇలాంటివి జరగకుండా మరి పోలీసు వారు చాలా జాగ్రత్త తీసుకుని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. పోలవరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర జలవనరుల
వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గొడ్డలి పార్టీ విధ్వంస పాలనలో ధ్వంసమైన పోలవరాన్ని గాడిలో పెట్టామని అన్నారు. ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్ స్థానంలో 440 రోజులలో 990 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించామని తెలిపారు. 5 ఏళ్లలో గత ప్రభుత్వం 2% పనులు చేస్తే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే 6,970 కోట్లు ఖర్చు చేసి 15% పనులు పూర్తి చేశామని తెలిపారు. మెయిన్ డ్యామ్ సంవత్సరం కాలంలోనే గ్యాప్ 1 పనులు 48%, గ్యాప్ 2 పనులు 29% పూర్తి చేశామని వెల్లడించారు. 2027 నాటికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నామని, కుడి ఎడమ ప్రధాన కాలువలను అనుసంధానించే 4 టన్నెల్స్ ను కూడా మరో 10 రోజుల్లో పూర్తవుతున్నాయని స్పష్టం చేశారు. 536 కోట్లతో కుడి ఎడమ వైపు రహదారుల నిర్మాణాలు పనులు చేపట్టామని, సీఎం చంద్రబాబు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రం నుండి త్వరితగతిన నిధులు మంజూరు చేయడం వలన వేగవంతం అవుతుందని, 2 ఏళ్లలో కేంద్రం 8,323 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వగా నిర్వాసితులకు 2,250 కోట్ల రూపాయలు పంపిణీ చేసిన ఘనత ఎన్డీఏ కూటమికే దక్కిందని అన్నారు. నిర్వాసితులను గుర్తించి త్యాగధనులుగా గౌరవించింది కూటమి ప్రభుత్వమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాడు వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన రియంబర్స్మెంట్ నిధులను దారి మళ్లించి నిర్వాసితులను గోదావరిలో ముంచేసిందని, నిర్వాసితులు ఇల్లు నిర్మించుకోవడానికి 3.5 లక్షలకు, ఇంటి జాగా కోసం 2 లక్షలకు పెంచి ఇస్తున్నామని గుర్తు చేశారు. నిర్వాసితుల కాలనీల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు సైతం కల్పించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, 2027లో పోలవరం పూర్తయ్యే నాటికి తొలి దశ R&R పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తెలియజేశారు. 2027 పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని మరోమారు మీడియాతో తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే పెద్ద ఎత్తున వాటర్ సీపేజీ ఉంటే ఈ ప్రాంతంలో పని చేసుకోవడానికి వీలు లేనిటువంటి పరిస్థితి వర్షాకాలంలో ఉంటే దాన్ని అధిగమించడానికి, అదేవిధంగా ఎగువ కాపర్ డ్యామ్ స్ట్రెంగ్త్ చేసుకోవడానికి బట్రస్ డ్యామ్ను కూడా 100% కంప్లీట్ చేసాం. దానివల్ల ఎగువ కాపర్ డ్యామ్ స్ట్రెంగ్త్ అవడమే కాదు, సీపేజీ కూడా 60% సీపేజ్ తగ్గినటువంటి పరిస్థితి. మిగిలిన సీపేజీని కూడా ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేసుకుని వర్షాకాలంలోనూ వరదల సమయంలో కూడా పనులు ఆగకుండా పోలవరంలో పనిచేస్తాం కాబట్టి ఈరోజు ఈ పురోగతి మనందరికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మనం పోలవరం ఏదైతే మెయిన్ డ్యామ్, ఎందుకంటే పోలవరానికి అత్యంత కీలకమైనటువంటిది ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్, మెయిన్ డ్యామ్. ఆ మెయిన్ డ్యామ్కి సంబంధించి ఏదైతే గ్యాప్ 1 ఏదైతే ఉందో, గ్యాప్ 2 ఏదైతే ఉందో, ఆ గ్యాప్ 1కి సంబంధించినటువంటి పనులు 2025 మే నెలలో మేము ప్రారంభించాం. మరి ఈ సంవత్సరంలోనే 48% పనులు మెయిన్ డ్యామ్కు గ్యాప్ 1 పనులు పూర్తి చేసాం. అదేవిధంగా గ్యాప్ 2కు సంబంధించి ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ పనులు 2025 నవంబర్లో ప్రారంభించాం. ఇంకా సంవత్సరం పూర్తవలేదు. మరి 29% ఈ పనులు పూర్తయినటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తవడమే కాదు, రేపు రాబోయేటువంటి వర్షాకాలం వరదలు కూడా ఎట్లా అధిగమించాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ, అందులో ముఖ్యంగా ఏదైతే మరి ఈ యొక్క మట్టి కోర్ ఏదైతే దీనికి అవసరమో మరి అది దగ్గర 8.75 క్యూబిక్ మీటర్ల అవసరం ఉంటే దాన్ని ఆల్రెడీ 5.20 ల్యాక్ క్యూబిక్ మీటర్లు మేము రిజర్వ్ చేసుకున్నాం ఆల్రెడీ, రేపు వర్షాకాలంలో వరదల టైంలో ఇబ్బంది లేకుండా. అదేవిధంగా రాక్ కూడా చూస్తే 42.2 ల్యాక్ క్యూబిక్ మీటర్లు అవసరం ఉంటే మరి ఆల్రెడీ ఇప్పుడు 13 ల్యాక్ క్యూబిక్ మీటర్ల రాక్ని మేము స్టాక్ పెట్టుకున్నాం. ఎవ్రీడే ప్రాజెక్టులోంచి ఇల్లు వర్క్ చేసుకుంటాం కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా, అంటే ఇట్లా ప్రతి పనిని కూడా ఫ్యూచర్లో నెక్స్ట్ మంత్ ఎట్లా ఏం పని చేయాలనేది ఒక ఆర్డర్లో షెడ్యూల్ తీసుకున్నాం కాబట్టి ఈ రకంగా ఇన్ టైంలో ఈ పనులన్నీ కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. రేపు 2027లో చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాన్ని పూర్తి చేయాలని అంటే ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడంతో పాటుగా ఈ ప్రాజెక్టు యొక్క ఏదైతే నీరు కనెక్టివిటీస్, రైట్ మెయిన్ కెనాల్, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్, దానికి సంబంధించినటువంటి 4 ఏదైతే టన్నెల్స్ ఉన్నాయో ఆ 4 టన్నెల్లో ఆల్రెడీ 3 టన్నెల్స్ ఇప్పటికే పూర్తి చేస్తాం. 4వ టన్నెల్ కూడా ఇంకో 10 రోజుల్లో పూర్తి చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా నిర్వాసితులు వెరీ ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవేళ నిర్వాసితుల్ని త్యాగధనులుగా కొలుస్తూ ఉన్నారు, త్యాగధనులుగా పూజిస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే ఈ 2 ఏళ్లలోనే 2,250 కోట్ల రూపాయలు స్వయంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నిర్వాసితులకు అందజేశాం. మళ్ళీ ఈ నెలలోనే కొత్తగా ఒక 200 కోట్ల రూపాయల నిర్వాసితులకి ఆల్రెడీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగా ఆ R&R క్లియర్ చేయడము,
ఆ వాటితో పాటుగా కాలనీలు కూడా సకల సౌకర్యాలతోటి మౌలిక వసతులతోటి కాలనీలు కూడా పూర్తి చేయాలనే ఆలోచనతో ఈవేళ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఆ నిర్వాసితులకు సంబంధించిన ఇళ్ళు నిర్మాణానికి కూడా మరి గతంలో 2.85 lakh ఉంటే దాన్ని 3.6 lakh పెంచి సొంతంగా ఇళ్ళ నిర్మాణం చేసే వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం సిఐ కార్యాలయం నందు ఏఎస్ఐగా పనిచేసిన గంగాధర్ కు ఎస్ఐగా ప్రమోషన్ రావడంతో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా రజక జాతి ముద్దుబిడ్డ మంగయ్యకు సైతం ఎస్ఏ ప్రమోషన్ వచ్చిన సందర్భంగా జంగారెడ్డిగూడెం రజక జనసంఘం తరఫున ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు తుటికుంట దుర్గారావు, అధ్యక్షులు బడికల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పాలూరి లక్ష్మణరావు, సంఘ సీనియర్ నాయకులు పాలూరి శ్రీనివాసరావు, వేములపూడి నాగరాజు, పొన్నాడ సత్యనారాయణ, మోటమర్రి సూరిబాబు, మందపల్లి గంగరాజు, కొండపల్లి వీర్రాజు పాల్గొన్నారు. బుట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతులు కొనసాగించాలని కోరుతూ విజయవాడలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ ను రామన్నగూడెం గ్రామ అభివృద్ధి కమిటీ వినతి పత్రం అందజేస్తుంది. విజయవాడలో ఎస్సీ కమిషన్ కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. 1986లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కొండారెడ్డి గిరిజన విద్యార్థుల కొరకు పులిరామన్నగూడెంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ గా ఉన్న పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చి 8, 9, 10 తరగతులను ప్రారంభించిన విషయాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ కు వివరించారు. ఈ పాఠశాలలో సుమారు 20 కొండారెడ్డి గిరిజన ఆదివాసీ తెగకు చెందిన విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని, ఈ పాఠశాలలో తరగతులను కుదిస్తే ఆదివాసీ గిరిజన విద్యార్థులు డ్రాప్అవుట్స్ గా మారిపోతారని, ఇప్పటికే సుమారు 60 మంది విద్యార్థులు గ్రామాలలో డ్రాప్స్ గా ఉన్నారని, ప్రస్తుతం ఈ పాఠశాలలో 8, 9, 10 తరగతులను కుదిస్తే మరో 70 మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ గా మారిపోతారని కమిషన్ చైర్మన్ కు తెలిపారు. దీనిపై వెంటనే ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఎంఎం నాయక్ తో ఫోన్ లో మాట్లాడగా పాఠశాల స్థాయిని తగ్గించకుండా 8, 9, 10 తరగతులు కొనసాగించడానికి కలెక్టర్ రిపోర్టు తీసుకుంటామని ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ కు తెలియజేశారు. విజయవాడలో ఎస్సీ కమిషన్ ను కలిసిన వారిలో మాజీ ఎంపీటీసీ సభ్యులు ఉదన్నం యేసుబాబు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మూలెం రమేష్, మడకం పాపమ్మ, పొడియం వసంత, బన్నే పూర్ణ, బండారు శ్రీనివాస్, జై కళ్యాణ్ పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
కమిటీ పిలుపు మేరకు ఈ నెల 7, 8వ తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ల సాధన బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఉద్యోగులందరూ తమ తొలి విధి నుంచే డిమాండ్ల సాధన బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జి రామారావు, టి రత్నరాజు, సిహెచ్ ప్రసాద్, సిహెచ్ఎస్ నారాయణ, బీవీఎస్ఎస్ నాయకులు జిఎస్ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీని పరిరక్షించి ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం భక్తసంద్రమైంది. మంగళవారం సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు ఆలయ అర్చకులచే నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ధూళిపాల సూర్యచంద్ర వెంకట ప్రభాకర్ రావు, చింతపల్లి రత్న సురేష్, దోనపోయిన నారాయణమూర్తి, వల్లూరి సునీత, జగన్నాథం వెంకటమ్మ, ఆరుగొల్లు సావిత్రి పాల్గొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 2,95,534 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. సుమారు 2,344 మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణను స్వీకరించినట్లు ఆలయ ధర్మకర్తల మండల అధ్యక్షులు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. ఈ నెల 9వ తేదీ ఉదయం 10:52 భక్తుల సౌకర్యార్థం నిర్మించిన 8 గదుల శ్రీరామ సదనాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చే ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఈ నెల 8వ తారీఖున అనగా బుధవారం విజయనగరం పక్కన గొర్ల గ్రామంలో ఉన్న శ్రీ వెంకయ్య స్వామి వారి ఆశ్రమం నుండి గురువు శ్రీ 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 సాయి సుందరం మహారాజు జంగారెడ్డిగూడెంలో రాజారాణి కళ్యాణ మండపం ఎదురుగా నిర్మాణం అవుతున్న వెంకయ్య స్వామి ఆశ్రమానికి విచ్చేస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకురాలు చిన్ని రత్నకుమారి తెలియజేశారు. 8వ తేదీ ఉదయం 9:10 గంటలకు ఆశ్రమానికి వస్తున్నట్లుగా సందేశం పంపించినట్లు స్పష్టం చేశారు. ఆశ్రమంలోకి మొట్టమొదటిసారిగా అడుగు పెడుతున్న గురువుకి గౌరవ వందనం, భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో అందరం స్వాగతం పలకాలని ఆమె పిలుపునిచ్చారు. ఆశ్రమాన్ని సందర్శించిన తరువాత ఆయన అమూల్యమైన సత్సంగం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఉదయం 8 గంటల నుండి అందరూ ఓం నారాయణ ఆది నారాయణ నామస్మరణ ప్రారంభించి సాయంత్రం వరకు చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. అందరూ సహకరించి ఈ నామాన్ని దిగ్విజయంగా చేయగలరని కోరారు. స్వామివారి ఆశీస్సులు పొందే భక్తులు శ్రీ 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 సాయి సుందరం మహారాజు పాదాలను తాకరాదని, భక్తులు నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతో మీ క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. రాష్ట్రంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా అన్నారు. జంగారెడ్డిగూడెంలో టొబాకో రైతులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ వామపక్ష పార్టీలు నిర్వహించిన ట్రాక్టర్స్ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్వయంగా ట్రాక్టర్ను నడిపి సందడి చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మజిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు క్షేత్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేజీ పొగాకుకు కనీసం 300 రూపాయల సరాసరి ధర వచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జట్టి గురునాథరావుతో పాటు పోలవరం పరిశీలకులు తెల్లం బాలరాజు, చిత్తలపూడి కన్వీనర్ ఖమ్మం విజయరాజు, టొబాకో బోర్డు 2వ వేలం కేంద్రం ఉపాధ్యక్షులు అట్లూరి సతీష్, జట్టి సత్యాదిత్య, ముప్పిడి శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు, కుక్కల ధర్మరాజు, అమ్మ శ్యాంబాబు, గంగల కిరణ్ కుమార్, షరీఫ్ పాల్గొన్నారు. విజయన్న, అలాగే సీనియర్ శాసనసభ్యులు అన్న బాలరాజు గారు, మరి ముగ్గురు కూడా ఇచ్చినటువంటి పిలుపు మేరకు వేల మంది రైతులు వాళ్ళ తాలూకా బాధని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావడానికి భారీ ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించడం, సుమారుగా ఒక 5-6 గంటల పాటు జరిగినటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో చాలా ఓపిక్గా వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేసేటటువంటి విషయంలో మరి ఆఖరి నిమిషం వరకు కూడా సభలో ఉండి దేశవ్యాప్తంగా దాదాపుగా కేంద్ర ప్రభుత్వానికి 1,00,000 కోట్లు పైబడి కేవలం పొగాకు మీద డైరెక్ట్ గా అయితే ఇండైరెక్ట్ గా అయితే ఎక్సైజ్ డ్యూటీలో, జిఎస్టీలో, ఏ ట్యాక్సీలు అయితే, ఏ పన్నులైతే 1,00,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ కూడా పొగాకు రైతుల సమస్యల గురించి మాత్రం మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. చాలా క్లియర్ గా
కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల మీద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారి మీద ఆధారపడి ప్రభుత్వం నడుస్తా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి మా రైతులకి ఈ రకమైనటువంటి సమస్య ఉంది, దీనికి పరిష్కారం చేయాలి, మీ నుంచి ఈ రకంగా తోడ్పాటును అందించండి, మేము కూడా మా వంతు ఈ రకంగా రైతులకు సాయం చేస్తాం అనేటువంటి మాట రావట్లేదు. ప్రభుత్వాలకి పాలకులకి మనసు ఉండాలి. ప్రభుత్వం అనేటువంటిది వ్యాపార సంస్థ కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా బాగోగులు పట్టించుకోవాల్సినటువంటి అవసరం. మరీ ముఖ్యంగా రైతు అప్పులు చేసి తాకట్లు పెట్టి పాపం పెట్టుబడి పెట్టి కష్టపడి పక్కన ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. రైతు కూలీలకి డబ్బులు ఇవ్వాలన్నా, లేకపోతే ఎరువులు కొనాలన్నా, రవాణా ఛార్జీలు కానీ అన్నీ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినప్పటికీ కూడా ఆ భారాన్ని మోస్తూనే వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా ఆఖరికి దిగుబడి వచ్చేసరికి మాత్రం ఎవరు కొంటారు అని దేవుడి వైపు చూసేటటువంటి పరిస్థితి. ఇప్పటికైనా జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. తక్షణమే ప్రభుత్వం స్పందించి పొగాకు రైతులను ఆదుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈరోజు కేవలం ఇది రకంగా ఆరంభం మాత్రమే. ప్రభుత్వం గనక స్పందించకపోతే డెఫినెట్గా ప్రభుత్వం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన వైఎస్ఆర్సీపీ వామపక్ష పార్టీల ట్రాక్టర్స్ ర్యాలీ, టొబాకో బేళ్లను దగ్ధం చేసిన రైతులు, మద్దతు తెలిపిన రైతులు, రైతు సంఘాలు, కూలీలు. ఈ నెల 8వ తేదీన జంగారెడ్డిగూడెం వెంకటస్వామి ఆశ్రమానికి రానున్న గొర్ల వెంకటస్వామి ఉపన్యాసకులు శ్రీ 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 సాయి సుందరం మహారాజ్. ఆర్థిక తగాదాల నేపథ్యంలో హత్యకు గురైన జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన టీడీపీ కార్యకర్త కారుమూరి దుర్గారెడ్డి లా అండ్ ఆర్డర్ లేదంటూ అసహనం వ్యక్తం చేసిన చిత్తలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. ఎస్ఐలుగా పదోన్నతులు పొందిన జంగారెడ్డిగూడెం సర్కిల్ ఏఎస్ఐ గంగాధర్, కోయిలగూడెం ఏఎస్ఐ మంగయ్య అభినందనలు తెలియజేసిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, రజక సంఘాలు. పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. వార్తలు సమాప్తం. నమస్కారం.